ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లి బీసీ నాయకులు బొడుగు వాసు యాదవ్, ఉప సర్పంచ్ రోజా, బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీ అని చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రుల విషయంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రగిరి గడ్డ మీద 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన పులవర్తి నాని ప్రజానాయకులని కొనియాడారు. రాయల్ చెరువు కట్ట నుండి తిరుపతి రోడ్డు మార్గం పనులు యుద్ధ ప్రాతిపాదికన చేయడం జరిగిందని తెలియజేశారు. వాలంటీర్లు లేకపోతే అసలు పింఛన్లే ఇవ్వలేము అన్న వైసీపీ నాయకులు ప్రచారాన్ని తిప్పికొడుతూ నారా చంద్రబాబు నాయుడు సచివాలయ సిబ్బంది అధికారుల ద్వారా 1వ తారీఖున 95% అవ్వాతాతలకు పెన్షన్లు అందించడం జరిగిందని తెలియజేశారు. చంద్రగిరి శాసనసభ్యులు పులవర్తి నాని కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, గంగిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన బొడుగు వాసు యాదవ్, ఉప సర్పంచ్ రోజా అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ గంగిరెడ్డిపల్లి బీసీ నాయకులు బొడుగు వాసు యాదవ్ ప్రసంగించారు. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా 100 క్యాంటీన్లు అయ్యాయి. పేదలకు 5 రూపాయలకి పట్టెడన్నం కడుపునిండా దొరుకుతుంది. దీనికి చాలా పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తెలుగుదేశం జెండా ఇప్పుడు ఎగరడం అనేది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మన నాని అన్న ప్రచారంలోనే చాలా సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించాలని చాలా వరకు చేశారు. గెలిచిన వెంటనే మన తిరుపతి నుంచి రాయల్ చెరువు రోడ్డు వెంటనే మరమ్మతులు చేసి ప్రయాణికులకి చాలా సులభంగా ప్రయాణం చేసే విధంగా రోడ్డుని తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇప్పుడు మన చిగురువాడ కాడ బ్రిడ్జి చాలా సంవత్సరాల క్రితం కూలిపోయింది. దాని గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే నాని అన్న ఇప్పుడు మనకు ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా అతి త్వరగా చేయాలని అధికారులకి సూచించి వీలైనంత త్వరలో దాని పనులు కూడా ప్రారంభిస్తున్నారు. మనకు ఏ సమస్య వచ్చినా నాని అన్న ఒక చిన్న విషయం అన్నగా తెలియగానే వెంటనే దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఊర్లో కానీ మండలంలో కానీ ఎక్కడైనా సరే మనం నమ్ముకున్న ప్రజల్ని ముందుకు నడిపించాలని కంకణం కట్టుకొని అన్న ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా వాలంటీర్లు లేని విధంగా వైసీపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు లేనిదే పెన్షన్లు ఇవ్వలేరనే ప్రచారం చాలా జరిగింది. కానీ మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా 1వ తారీఖు పొద్దునకే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏమీ ఆగడం లేదు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు చాలా సానుకూలంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, సూపర్ 6 అనే ఒక విధానాన్ని ఏదైతే చెప్పారో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం నమ్ముకున్న రాజధాని అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించగలరని గట్టిన నమ్మకంతోనే మనం గెలిపించాం. నెక్స్ట్ టైం కూడా గెలిపిస్తామని ఆశిస్తున్నాం. బీసీ అంటేనే తెలుగుదేశం అంటే బీసీలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం. క్యాబినెట్లో కానీ మరి ఇతర పదవుల్లో కానీ మనకు బీసీలకి పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించిన తెలుగుదేశం పార్టీ ఇంకా మనకు ఎన్నో రకాల ఆశాభావాలతో ఉన్న వ్యక్తులకందరికీ బీసీలకి అండగా నిలుస్తూ ప్రతి ఒక్క చిన్న సమస్య వచ్చిన బీసీలకు అండగా ఆశాభావం వ్యక్తం చేస్తూ నా తోటి నాయకులకి అదేవిధంగా నాని అన్న కుటుంబ సభ్యులకి నా గ్రామ ప్రజలకి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నాని అన్న.